హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిక్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి, నేను డాక్టర్ చందన. నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్లో పిల్లల డాక్టర్ కింద పనిచేస్తున్నాను. చిన్నపిల్లలకి లూజ్ మోషన్స్ అనేవి ఎందుకు అవుతాయి మేడం? సో మనకి సీజన్ మారినప్పుడు లేకపోతే వాటర్ మారినప్పుడు కామన్గా చూసేది లూజ్ మోషన్స్, వామిటింగ్స్. దీన్ని మనం గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము. సో ఇది కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అండ్ కొన్నిసార్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ అనేవి ఇవ్వాలి మేడం? ఈ లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ పెట్టాలండి. మనం నార్మల్గా వండుకునే రైస్, వైట్ రైస్, అందులో కొంచెం పప్పు మామూలుగా వేసి పెట్టచ్చు, లేదా కిచీ లాంటివి చేయడము, పెరుగన్నం పెట్టడము, సగ్గుబియ్యం జావలాగా చేసి పెట్టడము, ఇలాంటివి చేయొచ్చు. ఇలాంటి ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళ మోషన్ ఈజీగా డైజెస్ట్ అయ్యి మోషన్స్ కొంచెం స్లోగా కంట్రోల్లోకి వస్తాయి. చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ అనేవి పెట్టకూడదు మేడం? సో ఈ లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు గ్లూకోజ్ వాటర్ లేదా షుగరీ స్వీట్స్ కానివ్వండి, లేకపోతే బిస్కెట్స్, ఈ బయట అమ్మే మాజాలు కానీ ఇలాంటివి ఏం పట్టకూడదండి. అలాగే హై ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ అంటే మన పపాయ, జాంకాయ లాంటివి కూడా అవాయిడ్ చేయడం బెటర్. బాగా స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇలాంటివి ఏం పెట్టకూడదు. వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ మాత్రమే ఈ టైంలో పెట్టాలి. ఈ ఫుడ్స్తో పాటు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్లూయిడ్స్ అండి. సో ఫ్రీక్వెంట్గా ఫుడ్తో పాటు మనము ఆ కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, ఓఆర్ఎస్ కానీ ఫ్రీక్వెంట్గా కొంచెం మోతాదులో పట్టిస్తూ ఉండాలి. చిన్నపిల్లల్లో ఎంతకి విరోచనాలు తగ్గకపోతే ఏం చేయాలి మేడం? యూజువలీ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఈ లూజ్ మోషన్స్ అనేవి వారం రోజుల వరకు ఉంటాయండి. సో వాటంతగా అవే స్లోగా నిదానంగా తగ్గుతాయి. ఈలోపు మనం జస్ట్ డాక్టర్ ఇచ్చే మెడికేషన్తో పాటు మనము ఫ్లూయిడ్స్, ఈ ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్ళు పట్టించుకుంటూ చూసుకోవాలి. కానీ ఎంతకీ తగ్గట్లేదు అంటే మోర్ దెన్ 7 days అయిపోయింది ఇంకా తగ్గట్లేదు అంటే దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఎగ్జామినేషన్ని బట్టి డాక్టర్ దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ మార్చడం కానీ యాడ్ చేయడం కానీ చేస్తారండి. చిన్నపిల్లల్లో మోషన్స్ అవుతున్నప్పుడు ఎలాంటి సమయంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి మేడం? పిల్లలకి మోషన్స్ అవుతున్నప్పుడు యూరిన్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. యూరిన్ తగ్గిపోతుంది అంటే 4 నుంచి 6 గంటలు అయినా సరే ఇంకా యూరిన్ పోయలేదు అన్నా, లేదా కొంచెమే పోస్తున్నారు అన్నా, లేదా బాగా హై ఫీవర్ వస్తుంది, మనం వాంతులు బాగా కంటిన్యూస్గా అవుతున్నాయి, మోషన్స్ కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా అవుతున్నాయి, మోషన్లో బ్లడ్ పడుతున్నా, లేదా హై ఫీవర్స్ ఉన్నా, ఇలా ఏమైనా ఉన్నాయి, లేదా పిల్లాడు బాగా డల్గా అవుతున్నాడు, ఎక్కువ యాక్టివ్గా ఉండట్లేదు, చిరాకు పడిపోతున్నాడు, ఇలాంటి సైన్స్ ఉన్నాయి అంటే పిల్లాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. విఘ్నేష్ నర్సింగ్ హోమ్ అండ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్. అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.